Hey guys, so finally college ke వెళ్ళాల్సిన time is just around the corner, and before going to college we have to make sure నా దగ్గర abundant of clothes ఉన్నాయని. ఎందుకంటే the whole point of going to college is new clothes కదా, సో లేకపోతే ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది దాంట్లో. సో ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలన్నమాట, అండ్ లెట్స్ గో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. షాపింగ్కి వెళ్ళే ముందు ఐమ్ హ్యావింగ్ జస్ట్ క్విక్ లంచ్. ఎందుకంటే అబ్బా ఆ షాపింగ్ చేయడంలోనే సగం ఎనర్జీ అయిపోతుంది. అలా అని తిరిగి బ్యాగ్స్ పట్టుకొని ఒక షాప్ నుంచి ఇంకో షాప్, అమ్మో ఎంత పెద్ద తలకాయ నొప్పి అదైతే అసలుకి. సో ఆఫ్టర్ దిస్ ఐల్ గెట్ మై ఎనర్జీ ఆన్ అండ్ లెట్స్ గో ఎక్స్ప్లోర్, ట్రై సమ్ క్యూట్ స్టఫ్ అండ్ మేబీ బై అ లిటిల్ మోర్ టూ మచ్. వీవ్ స్టార్టెడ్ గచ్చిబౌలి సైడ్ వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే మోస్ట్లీ అక్కడే ఉంటాయి. మేము ఎప్పుడైనా షాపింగ్కి అటు సైడ్ వెళ్తాం అనమాట. And this is Peddamma. Peddamma, say hi. Hi. And this is Pinni. Say hi. Hi. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి పిన్నిని అక్క అని పిలవడం అలవాటు అనమాట. మేము ఎప్పుడు పిన్ని అని పిలవలేదు, సో అలా వెళ్తూ ఉంటుంది. అండ్ దిస్ మై మామ్, మీకు తెలిసిందే. సో యాక్చువల్లీ వీళ్ళెవరు కూడా చూస్తే అమ్మ, పిన్ని, పెద్దమ్మ లాగా ఉండరు వీళ్ళు, కానీ బట్ దట్ ఈస్ ద థింగ్. ఇంకంతే, అదే మా రిలేషన్, మనం ఏం చేయలేవు. నాకు షార్ట్ కుర్తీస్ కావాలి, ఎందుకంటే లాంగ్ కుర్తీస్ వేసుకొని బోర్ కొట్టేసింది. చికెన్ కర్రీ కొనిస్తా కొనుక్కుంటా, కొనిస్తా కొనుక్కుంటా. అంతేగా నువ్వు కొని నేను ఎందుకు కొనుక్కోను? అసలే రిచ్ పెద్దమ్మా. నో, టాపిక్ మారవద్దు నువ్వు. ఇక్కడ టాపిక్ పెద్దమ్మ రిచ్ అని. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అన్నయ్య అమెరికా, కూతురు జాబ్ చేస్తుంది బెంగళూరులో, పెద్ద నాన్న ల్యాండ్ లార్డ్. Was a point where అసలుకి ఓఆర్ఆర్ మీద ఫుల్ ట్రాఫిక్ లేకుండా ఫుల్ ఖాళీగా ఉండేదన్నమాట. బట్ దెన్ నౌ ఫుల్ ట్రాఫిక్ అండ్ అసలుకి ఇంత వెహికల్స్ ఎక్కువైపోతుంది. రీచ్ అయిపోయాం, వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. ఇక్కడ బేసిక్ ఏంటంటే మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ, ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఏదైనా నార్మల్గా షాపింగ్ చేసుకోవాలని. బట్ మెయిన్ గోల్ నా బ్యాక్ టు కాలేజ్ షాపింగ్. యాజ్ సూన్ యాజ్ దిస్ ఈస్ డన్ వెళ్ళి చదువుకోవడం కూడా ఉంటుంది. అండ్ 3కి కాలేజ్ స్టార్ట్ అవుతే నేను కొద్దిగా ఎర్లీకి కూడా వెళ్ళాలన్నమాట. నేను కూడా వెళ్ళి కొద్దిగా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్లానింగ్ సంథింగ్ స్పెషల్. సో ఈ షాపింగ్ అయిపోతే నెక్స్ట్ చూసుకుందాం. ఫుల్ ఎక్సైట్మెంట్తో షాపింగ్ స్టార్ట్ చేశా. అక్కడికి వెళ్ళి బట్టలు చూసాక నాకు ఒక్క డ్రెస్ కూడా నచ్చట్లేదు. అసలుకి డ్రెస్సెస్ దొరకడం కష్టం కాదు, నచ్చడం కష్టం అని అక్కడికి పోయినాక అర్థమైంది. నేనేమో అక్కడ కూర్చొని హెడ్ లెఫ్ట్ రైట్ తిప్పుతూ ఉన్నా. మా అమ్మ పక్కన నుంచి చూస్తూ ఉంది. తన పేషెన్స్ లిమిట్ ఎండ్ అయ్యేంత వరకు చూసింది. ఫైనలీ షీ సెడ్, నువ్వు పక్కకు నేనే చూసుకుంటా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా సీట్లో అమ్మ ఫుల్ జోష్లో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేసింది, పిక్ చేసేసింది. నాతోని ట్రయల్ కూడా చేపించేసింది, లైక్ షీస్ ఆన్ మిషన్ ఆర్ సంథింగ్. అండ్ నేను ఒక పక్కన కూర్చొని సరే ఇంకా నా షాపింగ్ అయిపోయింది, మా అమ్మ చూసుకుంటుంది అన్న ఒక ఎక్స్ప్రెషన్తో కూర్చున్నాను నేను అక్కడైతే. ఇది కానీ టిపికల్ మదర్ అండ్ డాటర్ షాపింగ్ మూమెంట్ కాకపోతే ఇంకేముంటుంది అసలుకి. సో సెలెక్షన్లో నాకు ఏ డ్రెస్ నచ్చకపోయినా నాకు నచ్చకపోవడం పక్కన పెట్టి మమ్మీ సెలెక్ట్ చేసింది కాబట్టి ట్రై చేయాలి. అమ్మ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ ఉండే, నువ్వు ట్రై చేయి మూసుకొని బాగుంటుంది అని.
సరే అని ట్రై చేయడం నేను కూడా స్టార్ట్ చేసా. బట్ నాకు జీరో హోప్స్ ఉండే. ఫస్ట్ అవుట్ఫిట్ వేసుకున్న, మిర్రర్లో చూసా, ఒక 2 సెకండ్స్ ఓకే ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది. నెక్స్ట్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు కూడా చిల్లుండే అనిపించింది, ఒక వైబ్ నడుస్తుంది అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఇందుకు కదా మమ్మీస్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయాలి అని. ఫైనలీ నేను రిజెక్ట్ చేసిన డ్రెస్సెస్ అన్నీ నాకు సెట్ అయ్యాయి. ఇదైతే పక్కా అమ్మ మ్యాజిక్ అనే చెప్పాలి. లేకపోతే ఈరోజు ఒక్క అవుట్ఫిట్ కూడా కొనకుండా బయటికి వెళ్తుండే నేనైతే. సో థ్యాంక్స్ టు మామ్ సెలెక్షన్. షాపింగ్ ఎండ్ అయింది, సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం నేను సైలెంట్గా కూర్చొని మమ్మీతో సెలెక్షన్ చేయించాలి అని ఫిక్స్ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ హౌ ద షాపింగ్ గోస్ రైట్. అమ్మ చెప్తుంది, పిల్లలు వినాలి. సో డన్ విత్ ద షాపింగ్. నా పార్ట్ అయిపోయింది, మా వాళ్ళది ఇంకుంది. అది వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు, సో వేరే దానికి వెళ్దామని అనుకుంటున్నాం. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చేసింది అనమాట, నేను వేసుకుంది. సో కొనేసుకొని వేసేసుకున్నాను నేను. నా డ్రెస్ తీసి లోపల పెట్టేసి నాకు ఇది బాగా నచ్చేసింది కుర్తా. సో ఐమ్ వేరింగ్ దిస్. నెక్స్ట్ బంజారా హిల్స్ అనుకుంటా. బంజారా హిల్స్లో మమ్మీ వాళ్ళు ఇంకా ట్రై చేద్దామని, మమ్మీ పెద్దమ్మ ఇంకా ట్రై చేద్దామని కూర్చున్నారు. వాళ్ళకి ఇక్కడ నచ్చలేదంట. సో లెట్స్ గో. ఇదే నేను కొనుక్కున్న డ్రెస్, సూపర్ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బాగా నచ్చింది. ఇది నేను కాలేజ్ కోసమనే కొనుక్కున్నా. బట్ దెన్ ఇందాక వేసుకున్న డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్లీ నేను బట్టలన్నీ బెంగళూరులో మర్చిపోయి వచ్చాను. సో ఇప్పుడు ఏం లేవు కదా అని చెప్పేసి ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చేసాను అనమాట. అందుకే నేను ఇప్పుడు డ్రెస్ మార్చేసుకున్నాను. నా షాపింగ్ ఎట్లాగ అయిపోయింది, మమ్మీ వాళ్ళ షాపింగే ఉంది కాబట్టి మనం పాటల సెషన్ మొదలు పెడదాం. ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకినట, బాణం వేసేనట, చెలి నా ఎదలో సెగరిపినట. ఈ పాట విన్నప్పుడల్లా నువ్వే గుర్తొస్తుంది నాకు. నా పేరు సిరిమువ్వలుగా అని, అందుకే నాకు ఇష్టం ఈ పాట. సో వీఆర్ డన్ విత్ మై షాపింగ్. నా షాపింగ్ అయిపోయింది. అండ్ నౌ బంజారా హిల్స్ కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడనే మాకు ఒక చికెన్ కర్రీ, వి గాట్ అ చికెన్ కర్రీ స్టోర్ ఓవర్ హియర్. అండ్ మమ్మీ లాస్ట్ టైం ఇక్కడ ట్రై చేసిందంట. సో వీ థాట్ ఆఫ్ సీయింగ్ దిస్ ఓన్లీ. ఇదే అయిపోతే వీ కెన్ జస్ట్ గో హోమ్ అని. ఇక్కడ కూడా షాపింగ్ చేసేసినాక లెట్స్ గో హోమ్. మా వాళ్ళు ఇంకా బిల్డింగ్ దగ్గరే ఉన్నారు. చాలా టైం పట్టేటట్టుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఏం చేద్దామంటావు మరి? నెక్స్ట్ ఇంటికే వెళ్ళాలి. నాకైతే అస్సలు ఒప్పుకోలేదు. నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది నేను చాలా అలసిపోయాను. ఫుల్ స్లీప్ మోడ్లో ఉన్నాను నేనైతే. ఇదే మేము వచ్చిన షాప్. మమ్మీ వాళ్ళు ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఉన్నారు. సో ఆఫ్టర్ దిస్ విల్ గో హోమ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. షాపింగ్లో ఏం నచ్చకపోయినా కూడా అమ్మ సెలెక్షన్తో సెటిల్ అవ్వడమే లైఫ్. లంచ్, షాపింగ్, డ్రామా అన్నీ కంప్లీట్. లెట్స్ గో హోమ్ అండ్ హ్యావ్ అ చిల్ న్యాప్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.